హలో హాయ్ గైస్ అందరికీ. సో ఈరోజు అయితే మనం మళ్ళీ ఒక కొత్త మైండ్ క్రాఫ్ట్ గేమ్ అయితే ఆడబోతున్నాం. సో ఇదేంటంటే మల్టీప్లేయర్ అనమాట. అది ఫ్రెండ్తో కాదు, కొట్టకు సిస్టర్తో ఆడబోతున్నా. నేను నేను చెప్పాలి ఫస్ట్, ఎందుకంటే ఇది నా ఛానల్. సో సిస్టర్తో అయితే ఆడబోతున్నా. ఇంతవరకు ఏ యూట్యూబర్ కూడా చేసింది. మనం ఒక చిన్న ఛాలెంజ్లా చేస్తున్నాం. సో ఈ సిరీస్ కన్నా కంటిన్యూ కావాలంటే మీరు ఇప్పుడు ఏం చేయబోలేదబ్బా, లైకులు కొట్టండి చాలు. ఎన్ని లైక్లు అక్క? 5 లైక్స్ టార్గెట్ అయితే ఫినిష్ చేసేయండి. సో ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు మా అక్కకి మైండ్ క్రాఫ్ట్ రాదనుకోకండి, మా అక్క కూడా ప్లేయరే. ఒకప్పుడు కదా. అండ్ అండ్ ఇప్పుడు మనము ఏం చేయాలంటే, ఏం చేయాలి చెప్పు. ఏం చేద్దాం, నేను వుడ్ కలెక్ట్ చేస్తాను, నువ్వు షీప్స్ని కలెక్ట్ చేయి. షీపా ఎత్తుకొని వచ్చానా? సరే, ఫస్ట్ అయితే విలేజ్ సెర్చ్ చేద్దాం. వెళ్ళే దారిలో మనకు కావాల్సిన వుడ్ అయితే తీసుకోవచ్చు. నా వెనకరా ఫస్ట్ ఫుడ్ సోర్స్ చేసుకోవాలి కదా, ముందే కొట్టుకుంటుంది. చంపొద్దు ప్లీజ్. షీపులనే చంపాలంటే చాలా కష్టం. పిక్స్ని చంపకూడదు గేమ్లో, ఓకేనా? వాటిని వదిలేసి నువ్వు ఇక్కడికి రా. కోడిని చంపేనా? కోయ్ ఏడుంది? హలో, నాకు షీప్ దొరికింది. మంచిది. ఫస్ట్ వుడ్ తీసుకున్నాను. ఎక్కడ 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 ఎక్కడక్క? నేను ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. పూలు ఇక్కడ లేదా? నాకు నువ్వు కౌని చంపావు కదా, స్ట్రైట్ వచ్చాయి. ఉంది ఫ్లవర్స్. సన్ఫ్లవర్సా? సన్ఫ్లవర్స్ వాటర్ కూడా ఉన్నాయి పక్కన. ఫ్రెండ్స్, నేను కూడా డోరా అయిపోయా. సో మీకు కనుక మా అక్క కనపడితే ఎక్కడుందో చెప్పండి. అక్కడే ఎక్కడ కొంచెం ముందుకు రా. అబ్బో, అక్కడ అన్ని పూలే ఉన్నాయా? మొత్తం పూలు ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది. ఎల్లో కలర్ ఫ్లవర్సా? పింక్ ఇవి లేవా? పింక్ రెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి. మంచిదిలే, 2 షీపులు దొరికాయి పో. సో ఫస్ట్ ఫుడ్ గురించి వచ్చేస్తాయి గైస్. నేను ఇంకా షార్ట్ ఇవి చేసుకోవాలా, చేసుకుని ఉంటే బాగుండేది కదా. ఓకే కూల్. అండ్ డై తీసుకున్నా. ఇంకా పోయి అవి చేసుకుంటా. నాకు మెంటలీ ఎక్కేస్తుంది, చేతితో కొట్టి నేను కొట్టలేను. అండ్ అది కాకుండా ఇప్పుడు మనకి ఏం కావాలంటే, నైట్ అవుతుంది, విలేజ్ కావాలి. వీ కెన్ ఫైండ్ ద విలేజ్. అండ్ నువ్వు ఎక్కడున్నావు కూడా తెలియదు నాకు. గ్లోయింగ్ ఎఫెక్ట్ పెడదామంటే అది నాకు రాకపోయా. అండ్ దీంట్లో నా షేడర్స్ ఆన్ చేయలేదు గైస్, మర్చిపోయాను. ఓకే, బ్రేక్ చేసేద్దాం. నేను దాగుడు మూతలు హైడ్ అండ్ సీక్ అనుకుంటాను ఇదేమే. అండ్ మేమైతే ఇంకా కొన్ని పార్కూర్లు అయితే చేద్దాం, లైక్ 1 బ్లాక్ అలాగైతే చేస్తూ ఉంటాము. ఇప్పుడు కనపడ్డావు. వంకాయ పూల్. రుక్కుజావు గైస్, రుక్కుజావు. అండ్ 3వ షీప్ కూడా దొరికింది గైస్. ఏం చంపు దీన్ని, చంపు నాదని. ఎన్ని దొరికాయి అక్క షీపులు నీకు? అబ్బా మంచిది, సాయిరామ్. అండ్ నేను స్వాట్ ఇవి చేసుకోలేదా? నా వెనకరా. ఏం ఇంట్లో పెట్టుకుంటావా? నా వెనకరా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వెనక చూడు, మేరా బచ్చా అందరు వెనక. దా యాడా దూరం.
నీకన్నా ఫాస్ట్గా పరిగెట్టగలను నేను. గాయస్ ఇక్కడ చూడండి క్యూట్. ఇక్కడికి రా. త్వరగా రా. మంచిదిలే, నీ ఇష్టం, నువ్వు ఏదంటే అది. క్యూట్గా ఉంది కదా. క్రాఫ్టింగ్ టేబుల్ ఒకటి అండ్ పికాక్స్ ఒకటి నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మేము చెప్పేది చేసేసుకున్నా కూడా దా. అండ్ ఇది ఒకటి చేసుకోవాలి. మనం ఇలా ఐరన్ తీసేసుకున్నాం. ఆహా నాది అది. ఇద్దరికి సమానంగా వస్తుంది ఏదైనా. నా అప్పుడే తీసేసుకుంటుందా? స్టోన్ కాబట్టి చాలా కష్టంగా ఉంది. స్టోన్ చేస్తే రాదా? వుడ్తో చేస్తే రాదు, పోయిందా? నేను చేయలేదు. అండ్ స్టోన్తో చేయాలి కదా, మర్చిపోయాను నేను కూడా. ఓకే, అండ్ ఈ వీడియోకి లైక్ టార్గెట్ అయితే మర్చిపోకండి. మర్చిపోయారా ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చినట్టు. అండ్ ఈ విషయం నేను అతన్ని అడిగాను అని అంటే నాకు తెలుసు కావాలని అడిగాను. బా సాయిరామ్. అండ్ చలో గైస్, 2 దొరికాయి, 2 అయిపోయాయి. పాండి వేస్ట్ చేసావా? దొరికాయి. వెయిట్ నేర్చుకొని స్టిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అలాగే సర్లే చేసుకొని వచ్చేయి. వెయిట్ మరి రా అయితే ఎంతసేపు అక్క. కొంచెం స్టోన్ కలెక్ట్ వద్దులేరా. స్టోన్ ఏముంది, ఆడైనా దొరుకుతుంది. అదిగో పైన షీప్ ఉంది చూడు, నీకే ఫుడ్ సోర్స్. వద్దు ఆడ నా హెడ్కి స్ట్రైట్గా రా, నాతో రా. పక్కన కూర్చో. 4 దొరికాయి. బాబులే ఉల్లా ప్లేస్. ఇక్కడ ఇల్లు బిల్డ్ చేస్తే సూపర్ ఉంటుంది. ఇటువైపు విలేజ్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. వెళ్తానా? ఎటువైపు? స్ట్రైట్గా. పా వెళ్తానంటే కొంచెం స్పీడ్గా వెళ్ళాలి. పద డ్యామేజ్ చేసి తగిలింది అనవసరంగా. అండ్ గేమ్ ల్యాగ్ వస్తుంది, బట్ నో ప్రాబ్లం, మీకోసం ఏదైనా అవ్వడానికి రెడీ. ఓకే అండ్ చలో. ఓకే గైస్, విలేజ్ ఫైన్ చేశాక కనపడదు. అండ్ ఫస్ట్ నైట్ అవుతుంది, బెడ్ చేసుకోవాలి. బెడ్ చేసుకోకపోతే ఎన్నున్నాయి నీ దగ్గర? నా దగ్గర సరిపోయింది పో. అండ్ ఇంకొక షీప్ దొరికితే, ఇదేం రియల్ లైఫ్. ఒక బెడ్లో 3 పడుకోవడానికి, 2 పడుకోవడానికి. దొరికింది. చంపేయి. ఇదిగో క్రాఫ్టింగ్ టేబుల్. 3 పైన అండ్ తర్వాత 3 కింద. అరే 3 కింద బెడ్ ఫినిష్. అండ్ ఎల్లో బెడ్ చేసేసుకున్నాం గైస్. ఎల్లో ఇది బెడ్, ఇది సారీ డై కదా, డైతో వస్తుంది కదా. నేను పిచ్చోని నిజంగా పిచ్చోని. అండ్ బెడ్ ఎల్లో బెడ్ ఫినిష్. అండ్ బెడ్ వేసేసి స్లీప్. అమ్మయ్య, జస్ట్ మిస్ చేసి తప్పించుకున్నా ఈ నైట్ అంతా. అలా రాదు గైస్, మొత్తం పెంట చేసేసింది గైస్. హ్యాపీగా పడుకునే వాళ్ళ బాబా. ఏం చేసింది, దేవుడు ఎల్లో బెడ్ గిల్లో బెడ్ చేసుకుంటున్నానని చెప్పింది. ఈడొచ్చి కొట్టేసాడు, ఎక్కి దానిపైన కూర్చుంది. నన్ను అట్రాక్ట్ అయిపోయాడు. నేను వచ్చి దీనిపైన కూర్చున్నాను. నా బెడ్ ఏమో ఆడుంది. ఏం చేయమన్నారు? చచ్చిపోతే ఊజీ రెస్పాన్సిబిలిటీ అట. క్రీపర్ అక్కన అన్లాక్ అయింది. సో ఐ థింక్ సో మనం వెళ్ళి పడుకోవచ్చేమో. యా సేవ్ అవుతాము. లీవ్ బెట్. అండ్ వచ్చేసే నన్ను అట్రాక్ట్ అయ్యి స్కెలిటన్. చచ్చిపోయా, పొద్దునకే చచ్చిపోయా నేను ఖచ్చితంగా. దూరం వెళ్ళండి వచ్చారు పై వీడియో. అండ్ నాకైతే అడ్వాన్స్ అంత హైట్ నుంచి కిందికి దూకితే చచ్చిపోకుండా బతుకుంటావా చెప్పా? నువ్వు యాడున్నావో కూడా తెలియదు ఇప్పుడు. స్పానింగ్ పాయింట్ అదే. కిందికి దోక్కు స్కెలిటన్ ఉన్నాడు.
ఫుడ్ కిందికి దూకు నువ్వు అసలు. ఓకే ఓకే కింద స్కెల్టన్ ఉన్నా ఓకే ఓకే నువ్వు దూకులే, నీకు ఫుల్ హెల్త్ ఉంది కదా దూకు. సో నేనైతే దీన్ని చంపేసి ఫుడ్ కావాలి ఇప్పుడు నాకు. ఫుడ్ సోర్స్ అయితే కావాలి ఖచ్చితంగా, లేకపోతే చచ్చిపోవడం ఖచ్చితము. సో ఫుడ్ సోర్స్ ఎలా వచ్చిందా అని ప్రాబ్లం కాదు ఇప్పుడు, ఫుడ్ సోర్స్ కావాలా లేదా. ఏం కాదు నీకు ఫుల్ హెల్త్ కదా, సో తప్పించుకుంటావు. అండ్ నేనైతే స్పానింగ్ పాయింట్ కూడా పెట్టుకోవాలి చచ్చిపోతే. ఓకే ఓకే అండ్ ఇప్పుడు మనం ఫుడ్ అయితే చేసేసుకుందాం. నైట్ మొత్తం డేంజర్ సర్వైవల్. బెడ్ తీసుకోవాలా ఫర్గాట్ ఇట్. క్రీపర్స్ ఇంకో క్రీపర్ ఉంది. సరే నువ్వు దాంతో ఆడుకుంటావు, నేను పైకి బెడ్. కూల్ నేను దాన్ని అట్రాక్ట్ అయ్యా, నువ్వు వచ్చి బెడ్ తీసుకో. దా బెడ్ తీసుకో. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో చెరొక షీల్డ్ చేసుకుంటాం గైస్. ఇలా అయితే పని కాదు ఇది. బెడ్ తీసుకో అండ్ ఇంక వెళ్ళిపోదాం గైస్. కింద బ్లాక్ ఒకటి వేసుకో, కింద ఒక బ్లాక్ వేసుకో. అందుకే నేను ఆపడానికి గుళ్ళేది పో. అమ్మ పిలిపింది. ఓకే నో ప్రాబ్లం. ఇంకా తీసుకోలేదా నువ్వు? మంచిది. తీసుకో. దాదా విలేజ్ ఎతకాలి మనము. నాకు చూస్తే హెల్త్ లేదు గైస్, ఫుడ్ లేదు. దాదా వద్దురా, రోట్ అండ్ ఫ్రెష్ తిని బతుకుతుంది. ఓకే అక్కడ షీప్లు ఉన్నాయి, సో ఒకే షీప్ ఉంది కాబట్టి చంపేసుకుందాం. ఇప్పుడైతే ఫుడ్ పంచుకోము, ఎందుకంటే ఎవరు ఫుడ్ వాళ్ళది. నా వెనకరా ఎక్కడున్నావు నువ్వు అసలు? అండ్ ఇంతవరకు నేను స్టోనాక్స్ ఒకటి చేసుకొని ఆడుతున్నా. ఇదిగోండి ఇక్కడ. ఇప్పుడు మనకి విలేజ్ కావాలబ్బా. కవ్వు ఉంది, షీప్ ఉంది, సో చంపేద్దాం. అంటే ఇప్పుడు ఫుడ్ అప్పుడు తినేస్తున్నాం గైస్, ఫుల్ హెల్త్ అవ్వడమే మంచిది. అండ్ గైస్ ఒక బ్యూటిఫుల్ గైస్ చూడండి కొండ. ఏదే పైన కొండ పైన అంటే అక్కడ విలేజ్ ఉంటుంది ఖచ్చితంగా. దాదా సో సూపర్గా ఉంది గైస్ కొండ. వావ్ నైస్ అనాలి కొండని ఇప్పుడు. అండ్ రోడ్ అండ్ ఫ్రెష్తో ట్రై చేస్తాను. ఓకే రోడ్ అండ్ ఫ్రెష్ తోటి ఫినిష్ చేస్తాను గైస్. ఇంకా ఫుడ్ లేనప్పుడు విలేజ్కి వెళ్ళేదా నైట్ అవుతుందా? ఐ థింక్ సో. చూద్దాంలేండి, స్లీప్ వేసేద్దాం నైట్ అయితే. బెడ్స్ కొంచెం చేతిలో పెట్టుకొని ఎక్కడం అనేది చాలా విషయం. ఎక్కుతున్నా నువ్వా? నా వెనకున్నా కొండ పైన ఎక్కుతున్నా, నీకు కనపడినది సై స్కామ్ అది. ఓకే నేను చెరీ బ్లాసమ్ ట్రీ దగ్గర ఉంటాను, వాడేదో ఇంకో దారిలో వస్తాను. సో ఫైనల్గా ఈజీగా కొండను ఎక్కేసాము అండ్ చెర్రీ బ్లోజన్ దగ్గర ఉన్నాం. అండ్ చెర్రీ బ్లోజన్ దగ్గర అయితే వచ్చేసాను. ఇది నా షేడర్స్లో భలే కనపడుతుంది గైస్, షేడర్ మిస్ అంతే ఆడ. నెక్స్ట్ ఎపిసోడ్ ట్రై చేస్తానండి నా షేడర్కి, వస్తే వచ్చినట్లు లేకపోతే లేదు. అండ్ ఎక్కడుంది మా అక్క? ఓ పైన అంటే ఇక్కడెక్కడ ఉంటుంది 8 కదా. ఈఎఫ్ఈ ఎఫ్ ఎక్కడబ్బా? కొండ టాప్లో ఉన్నా నేను. నువ్వెక్కడ ఎక్కడ 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 నువ్వు భవ్య. సో గైస్ నేను ఇటువైపు నుంచి ఎక్కితే మా అక్క అవతల ఆపోజిట్ సైడ్ నుంచి ఎక్కింది, అదనమాట అటు జరిగింది. అండ్ వుడ్ ప్లాంక్ అయితే ఇప్పుడే నేను తీసుకోదలుచుకోవాలా, విలేజ్ దొరికాక చూడొచ్చు ఇవన్నీ. అండ్ ఇప్పుడు విలేజ్ దొరుకుతుంది అంటావా? దొరుకుతుంది వెతికితే చూద్దాంలా.
నువ్వు ఆ పక్క చూడు, నేను ఈ పక్క ఓ చూస్తాను. తప్పిపోతాం అప్పుడు. ఈ పక్క అయితే విలేజ్ లేదులే, నేను ఆ పక్కకే వస్తున్నాను. దా. అబ్బో గృహాలు గైస్, గృహాలు ఇవన్నీ కేవ్స్. ఆ పక్క కూడా సేమ్ గృహాలు, కేవ్స్. అసలే హెల్త్ తక్కువ ఉంది, అవసరం అండి. ఇప్పుడు చూడు టాన్ టాన్ ధీరా రరరరది. హే అందుకే చూసుకొని దిగాలి. అమ్మ నాకు హెల్త్ తగ్గిపోతుంది. 3% నీవు 2% అవును. ఇప్పుడు ఎట్లా స్పాన్ అయ్యావు? సో ఫైనల్గా గైస్ ఎలాగలాగా విలేజ్ అయితే ఫైన్ చేసాము. అండ్ మా అక్క దగ్గరికి అయితే వెళ్ళాలి ఇప్పుడు నేను, లేకపోతే నాకు 6 పెరిగిపోతుంది. సో సో ఎక్కడ ఉంది అంటే అది కొన్ని పేరు ఫస్ట్ ఫుడ్ కలెక్ట్ చేసుకున్నాం గైస్ చచ్చిపోవడం వల్ల. అండ్ నేను ఎందుకు చచ్చిపోయానంటే నాకు విలేజ్ కనపడింది అంత దూరం నుంచి. సో ఇంక అందుకని నేను కూడా మా అక్కని చంపేశాను అంతే. కనపడ్డావు రుగ్జావు. అండ్ ఫస్ట్ ఫీడ్ చేసేద్దాం. అంటే మనము పొటాటోని తర్వాత ఫీడ్ చేద్దాం బీట్రూట్ని. పొటాటో నీకు ఇస్తా తీసుకుని, బీట్రూట్ నీకు ఇస్తా తీసుకో. ఫీడ్ చేయబాక, ఫస్ట్ రీస్పాన్ పాయింట్ పెట్టుకున్నా. మాకైతే వద్దొద్దు అయ్యొద్దు చాలరా. జస్ట్ స్కామ్ ఎంత ఏం లేదులే, దరిద్రం అంతా దీంట్లోనే ఉందిలే. ఇంట్లోకి వెళ్ళి రీస్పాన్ పాయింట్ పెట్టుకో. అండ్ ఇప్పుడు చెస్ట్లు ఎత్తుకోవాలి గైస్, చెస్ట్లు ఎత్తుకోవాలి. అండ్ ఇంకా దీంతో అయితే ఈ వీడియో ఎంజాయ్ చేద్దాం. నాకైతే ఇక్కడ ఫుల్ ఫుడ్ దొరికింది. నేనేం అబద్ధం చెప్పాను గైస్. స్మిత్ అనుకున్నారు, స్మిత్ కాదు. అబ్బో గైస్ అవి దొరకాలన్న సామాన్లు బాగున్నారు. అండ్ ప్లెయిన్ ఏరియా బాగుంది కదా. నాకు తెలియకుండా చెస్ట్లన్నీ దొరికేస్తున్నాడు. స్మిత్ ఉంది, సో స్మిత్ని కలెక్ట్ చేసేసుకుందాం పదండి. స్మిత్ కాదబ్బా ఇది, నేను ఇందాకనే స్మిత్ అనుకుంటున్నా. స్మిత్ గిత్తు కాదు అది, జస్ట్ ఫార్మింగ్ ఇది. అండ్ ఇక్కడ అండ్ చలో ఇప్పుడైతే మనకి ఇంకేం బోర్ కొట్టడం లే. పెద్ద ప్లానింగే కా. మనకైతే రూయింగ్ పోర్టల్ దొరికింది గైస్, రూయింగ్ పోర్టల్. అండ్ దీన్ని మనం ఫ్యూచర్లో పోర్టల్గా చేసుకుందాం. దీన్ని నేనైతే పోర్టల్గా చేసుకుంటా. ఓకే చలో. నువ్వు చెస్ట్ చూసావా? సారీ. చలో బాగుందా? చచ్చిపోయా. ఇదో నీ గుర్రానికి వేసుకో దీన్ని, తీసుకో నీ గుర్రానికి వేసుకో, దాంట్లో ఓపెన్ చేయి. అది అక్కడే ఉంచు, ఫ్యూచర్లో మన రూయింగ్ పోర్టల్, మన పోర్టల్ అదే, సరేనా? ఇంకా వీడియో వస్తే ఎంజాయ్ చేద్దాం. ఫ్లింట్ అండ్ స్టీల్ ఉంచు, దాంట్లోనే పెట్టు, ఫ్యూచర్లో మనకు వస్తాయి అవి. నైట్ అబ్బా నాకే తెలియటం లేదు నైట్ అవుతున్నట్టు. అండ్ ఇంకా వీడియోని ఎంజాయ్ చేసిన టైం అయితే వచ్చింది, ఎంజాయ్ చేద్దాం. సో ఇది గైస్ ఇవాళ వీడియో. బాయ్ ఐ విల్ సీ నెక్స్ట్ వన్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో ఏం చేయాలి, వస్తే చేస్తా, లేకపోతే నేను ఒక్కనే ఎంజాయ్ చేసుకుంటాను. సో మాత్రం మర్చిపోకండి. సో 5 lakhs టార్గెట్ ఫినిష్ చేస్తారనే కోరుకుంటున్నా. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ గైస్. అండ్ ఈ సిరీస్ని ఇలాగే కంటిన్యూ సైడ్ అండ్ ఈ సిరీస్ని అయితే ఇలానే కంటిన్యూ చేస్తూనే ఉంటా. బాయ్ ఐ విల్ సీ నెక్స్ట్ వన్. నెవర్ టేక్ షో. బాయ్ గైస్.